बॉटल ऐसा फेंक दिया रोड पे, गाड़ी के नीचे आ गया मेरा, स्लिप होके गिर गया तो సెన్స్ ఉంటుంది కొంచెం కూడా. బండి కిందికి వచ్చింది నాకు, టైర్ కిందికి స్లిప్ అయి పడి ఉంటే ఏ బీచ్ మే ఆగేనా. ఫుల్ ట్యాంక్ కడతాను. 103.43 ఉంది ఇక్కడ. 4 రూపాయలు డిఫరెన్స్ ఉంది మనకు ఇక్కడికి. అది అమ్మాయి ఎట్లుంటున్నారా నాయన, ఇంత ఎర్రగా. వైట్ బట్టలు వేసుకోరేమో ఇక్కడ, చచ్చిపోతారు వైట్ వేసుకుంటే. చాలామంది అడిగినారు ఈ బ్యాగ్ ఎట్లా ఫిట్ చేయాలని చెప్పి. యాక్చువల్గా దీనికి ఇట్లా 3 ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి, అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ హెల్మెట్కి డీ రింగ్ పెట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే దీన్ని ఏం చేయాలంటే ఇటు సైడ్ ఏదన్నా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ నుంచి గుంజేసి, ఇట్లా 2 రింగ్స్ ఉంటాయి, 2 రింగ్స్ మధ్యలోంచి గుంజి మళ్ళీ ఒక రింగ్ కింద నుంచి ప్లేస్ చేయాలి. అంతే, లాక్ అయిపోతుంది. హెల్మెట్ ఎట్లా లాక్ చేయాలో తెలిస్తే ఇది కూడా తెలిసిపోతుంది, వెరీ ఈజీ. సో బేసికలీ ఇట్లా కూర్చుంటుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చి ఈ రాడ్ నుంచి నేను ఇట్లా తిప్పేసి ఈ డీ రింగ్కి ఇట్లా లాక్ చేసేసిన. అండ్ సిమిలర్లీ ఇటు సైడ్ కూడా, అండ్ ఇక్కడ కూడా అట్లనే సేమ్. ఇట్లా టాప్ ర్యాక్ ఉంటే ఈజీ అవుతుంది, లేదు గ్రాబ్ రైల్ ఉన్నా కూడా కొంచెం ఫిగర్ అవుట్ చేసి ఫిట్ చేయాలి. అండ్ మొత్తం ఇట్లా ఫిక్స్ అయిపోతుంది, కదలదు, చాలా సేఫ్. అండ్ దాట్స్ ద సన్ రైజ్ టుడే. ఇవాళ మనం సన్ రైజ్ అయిన తర్వాతనే రైడ్ స్టార్ట్, మెల్లగానే స్టార్ట్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఫుల్ టు రైడింగ్ గేర్. ఇగో మొత్తం బూట్స్, రైడింగ్ ప్యాంట్, జాకెట్, ఎవ్రీథింగ్. చాలా రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రైడింగ్ గేర్ వేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇవాళ లాంగ్ రైడ్, అప్ అండ్ డౌన్ ఒక 6 hours ప్లస్ అవుతుంది, 6 to 7 hours అవుతుంది. సో అట్లా అని చెప్పి మొత్తం ఇవాళ రైడింగ్ గేర్ వేసేసుకున్నా. యశ్వంత్ భాయ్, సారీ భాయ్, లేట్ అయింది ఇవాళ. 3 घंटे के रास्ते है. लोकेशन क्या है? चंद्रमपल्ली डैम. कितना टाइम हुआ आके? आधा घंटा. अरे यार सॉरी यार, ఏ నయా హెల్మెట్. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మార్నింగ్ 5:30కి అలారం పెట్టినా, బంద్ చేసి మళ్ళీ పడుకున్నా, అందుకే లేట్. గచ్చిబౌలి స్టేడియం ఇవాళ ఏదో జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఫుల్, చాలా లోపల మొత్తం పార్కింగ్ ప్యాక్, బయట పార్కింగ్ ప్యాక్. ఓ మ్యారథానా, అందుకేనా ఇంతమంది వచ్చారు. ఏదో చూస్తున్నా గచ్చిబౌలి స్టేడియంలో ఏం స్పోర్ట్స్ నడుస్తున్నాయిరా అని. ఉరకాలి, కొవ్వు తగ్గేదాకా ఉరకాలి. ఫ్యూల్ స్టాప్ మనోడికి, నాకు కాదు, నాకుంది. ఒక్క పాయింటే తగ్గింది. నేను కర్ణాటకలో కొట్టించుకుంటా. కర్ణాటకలో మనకు తక్కువ పడుతుంది, తెలంగాణ కంటే కర్ణాటకలో ఫ్యూల్ ప్రైసెస్ ఆర్ లెస్. మనకి ఇక్కడ 107 ఎంత ఉంటే వాళ్ళకి 101 అట్లా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏమైంది? एयर लॉक? अरे इसमें ऐसा नहीं होता ना. गियर में से निकाल दो, न्यूट्रल में डाल.
చలో లేట్గానే స్టార్ట్ అయినాం కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా సంగారెడ్డి వరకు ఇది మొత్తం ముంబై హైవే. సో సంగారెడ్డి వరకు మనకు ఇట్లాంటి హైవే ట్రాఫిక్ అండ్ కొంచెం సిటీ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అది మాత్రం క్రేజీ ఉంటుంది స్ట్రెచ్ జైరాబాద్ వరకు. జైరాబాద్ తర్వాత ఒక డైవర్షన్ తీసుకుంటాము. అక్కడి నుంచి రోడ్ ఎట్లుంటుందో తెలియదు, కానీ జైరాబాద్ వరకు మాత్రం మస్తు ఉంటుంది. అశోక్ నగర్ ఒకప్పుడు ఈ ఏరియా అంతా పొట్టు తిరిగిన మా ఫ్రెండ్ శ్రవణ్ లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అరుణ్ వాళ్ళ అన్న అంతా కలిసి ఈ ఏరియాలంతా పొట్టు తిరిగిన. ఈ అశోక్ నగర్, బీరం కూడా. ఇంకా పటాన్చెరు అయితే నేను అక్కడ చదువుకుంది. పటాన్చెరు నుంచి లోపలికి ఇట్లా వెళ్తే టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని వస్తుంది. అది ఇప్పుడు లేదు, అది మెడికల్ కాలేజ్ అయిపోయింది. అది ఏ కాలేజ్లో నువ్వు అంటే ఇప్పుడు ఆ కాలేజ్ లేదు సార్ అని చెప్పాలి మేమైతే. హలీం సీజన్ ఈజ్ ఆన్. పిచ్చిగా తింటాను అయితే హలీం, మస్తు ఇష్టం నాకైతే. ఎంతమంది ఉన్నారు హలీం ఫ్యాన్స్? రంజాన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాను నేనైతే. రంజాన్ సీజన్ వస్తాం 30 days. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే హలీం తిన్నా. పటాన్చెరు ఇంకా ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 7 to 10 kilometers లోపలికి వెళ్ళాలి. ఐనోల్ అని వస్తుంది, అక్కడ ఉండే మా కాలేజ్. ఒకప్పుడు అక్కడ ఏమి ఉండేది కాదు, మొత్తం పొలాలే. ఇప్పుడు మా కాలేజ్ గ్రౌండ్ కూడా తీసేసారు, సువర్ణ భూమికి ఇచ్చేసారు. అంత ఘోరం అయిపోయింది పరిస్థితి మా కాలేజీ మొత్తం. ఇప్పుడు అక్కడ విల్లాలు అవన్నీ అవుతున్నాయి. ఈ మొక్క ముందే తెలిస్తే ఆడ 1 ఎకరం కొని పడేస్తుండే, ఖాళీగా పడి ఉంటుండే అక్కడ పొలాలు. 1 ఎకరం కొనింటే ఇప్పుడు కోట్లు వచ్చాయి. వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఎప్పుడన్నా వచ్చారా ఇడికి? ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఒక్కసారి ఇడికి రండి. ఈడ షాపింగ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నా అని. ఈడ చూడ ఎట్లా కనిపిస్తుందా, క్రేజీ కదా. ఓ మస్తు అనిపిస్తుంది నాకు ఇట్లా చూసుకుంటే నడుపుతుంటే. ఎగ్జాక్ట్గా సన్ను మన వెనకాల ఉంది, నీడ చూడు సెక్సీ ఉంది ఈ ఫ్రేమ్ అయితే. హైవే ఎక్స్టెండ్ చేస్తున్నారు మంచిగా. ఒక 3 lane హైవే అవుతుంది ఇక్కడ, సర్వీస్ రోడ్డు. ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఇది సంగారెడ్డి వరకే వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మస్తు ఉంటుంది అసలు ఈ రోడ్. ఇంకా ముంబై హైవే ఇక సంగారెడ్డి దాటిన తర్వాత ఎట్లా ఒక టోల్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. అది 4 lane హైవే. బట్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇదైతే కావాల్సిందే 3 lane, 6 lane. ఇక్కడతోటి సంగారెడ్డి కథం. ఇట్లా క్రాస్ అవుతున్నామా లేదా ఇట్లా టోల్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి క్రేజీ ఉంటుంది హైవే. ఇక్కడ ఆరామ్సే క్రూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం క్లోజ్డే ఉంటుంది, ఏం మధ్యలో కూడా రావు. మంచిగా ఎక్స్ప్రెస్ వే ఇది ఎక్కితే. ఇక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా? ఎక్కడున్నాడు మనోడు? బ్రేక్ఫాస్ట్ కర్లేంగే చలో. ఒక పని అయిపోయింది మంచిగా. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిన్నా, చట్నీ బడ వేసిందిలే, కారంగా మజా వచ్చింది నాకైతే. నాన్ స్టాప్ చంద్రంపల్లి డ్యామ్. ఇక్కడ నుంచి ఇంకా 87 kilometers ఉంది, 1 hour 48 minutes. बॉटल ऐसा फेंक दिया रोड पे, गाड़ी के नीचे आ गया मेरा, स्लिप होके गिर गया तो हाँ? సెన్స్ ఉంటుంది కొంచెం కూడా. బండి కిందికి వచ్చింది నాకు, టైర్ కిందికి స్లిప్ అయి పడి ఉంటే అమ్మ. బేసిక్ సివిక్ సెన్స్ ఉంటుంది. మధ్యలో రోడ్ మధ్యలో బండి పోతుంటే విండో ఓపెన్ చేస్తే బాటిల్ పడేసింది. నీళ్ళు కూడా ఉన్నాయి అందులో. కనీసం ఖాళీ బాటిల్ అయినా క్రష్ అయిపోతుంది. బండి ఎగిరి ఇట్లా పడ్డది. ఇది హైవే ఏమన్నా ఉందా? ఇదే రూట్లో ఒక లాంగ్ ట్రిప్ వెళ్తున్నా, 3 days ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి. అరే 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 ఏంది మే, మరి ఘోరం ఉంది. ఇటు సైడ్ చూసుకుంటూ నడుస్తుంది, ఇటు సైడ్ ఏం వెహికల్స్ వస్తున్నాయి చూస్తూనే లేదు అసలు. రోడ్డు మీద అందరు ఇట్లనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోతుంటారు. అటు ఇటు కంట్రోల్ కాక మనం ఏమైనా పోయి గుద్దేసినా అటు ఇటు నీదే తప్పు అంటారు. ఇక్కడ టెరైన్ చూడండి, మొత్తం గుట్టలు స్టార్ట్ అయినాయి అటు ఇటు. ఒకసారి ఇట్లనే ఇదే రూట్లో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock ఎప్పుడో కార్లో పోతుండే, చలికాలంలో. అప్పుడు మొత్తం పొగ మంచు, ఏం కనిపించలేదు.
ఏరియా మొత్తం. ఆ టైంలో ముందు ఒక కారు, వెనకాల మా కారు ఉండే. వాడు హజార్డ్ లైట్స్ వేసుకొని పోతున్నాడు, నేను హజార్డ్ లైట్స్, నేను వాడు ఫాలో అవుతూనే పోయినా. చాలాసేపు, ఒక ½ అన్ అవర్ సేపు మాకు అసలు విజిబిలిటీయే లేదు. అండ్ ఈ జహీరాబాద్ ఏరియా దాటిన తర్వాత అప్పుడు కొంచెం క్లియర్ అయింది ఫాగ్ అంతా. బట్ ఈ ఏరియా అయితే ఘోరంగా ఉండే ఫాగ్. అండ్ ఇవాళ మన ఫస్ట్ టోల్ ప్లాజా కామ్కోల్ టోల్ ప్లాజా. ఇక్కడ ఏముంది, ముంబై 607, బసవ కళ్యాణ్ 92. బసవ కళ్యాణ్ అంటే ఇంకా అది ఇదే కర్ణాటక. ఇటు జహీరాబాద్ అంతా ఎర్రమట్టి ఉంటుంది, కానీ ఇవాళ ఏందో అంతా పింక్ కనిపిస్తుంది. చాలా దూరం నుంచి ఇట్లనే పింక్ కనిపిస్తుంది మట్టి అంతా. వర్షాకాలం కానీ ఇటు సైడ్ వచ్చామంటే బండి అంతా ఎర్రగా తయారవుతుంది. ఆ కొన్ని బస్సులు ఉంటాయి కదా, ఏ స్టేటో నేను చెప్పను, మీరే అర్థం చేసుకోండి. మొత్తం పాన్పరాకు ఉంచి ఎర్రగా తయారవుతుంది చూసాము బస్సులు సైడ్ వైస్ అంతా, అట్లా తయారవుతుంది బండి మొత్తం. చాలాసేపటి నుంచి నేను ఒక్కడనే వస్తున్నా, మనోడు కనిపిస్తూనే లేడు. కొంచెం ఆగుదాం, క్యాచప్ లాగా ఉంటుంది. ఇంకా ఇదే చెప్పినా కదా, మట్టి చూడండి ఎట్లుందో, కొంచెం పింకిష్ కలర్లో ఉంది, ఎర్ర మట్టి కూడా కాదు ఇది. అండ్ వచ్చేసినాం జహీరాబాద్. లెఫ్ట్కి వెళ్తే జహీరాబాద్, రైట్కి వెళ్తే బీదర్. దీని తర్వాతనే ఒక డైవర్షన్ ఉంది ఇంకా 4 కిలోమీటర్స్లో. అండ్ ఇదే ఆ డైవర్షన్. సో ఇది వయా జహీరాబాదే వెళ్తుంది. నాకు తెలిసి జహీరాబాద్ టౌన్ టచ్ అవుతాం అనుకుంటా, చూడాలి. ఏమో టచ్ కామేమో, కొంచెం ముందు పోయిన తర్వాత మళ్ళీ రైట్ చూపించేస్తుంది. మేబీ పోతలేమేమో జహీరాబాద్ లోపలికి. ఇక్కడ చూడు మొత్తం ఎర్ర 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 మొత్తం ఎర్ర కనిపిస్తుంది ఇదంతా. వర్షాకాలంలో రోత ఉంటుంది ఇటు సైడ్ అయితే. బండి వాషింగ్ మర్చిపోవాలి ఇంకా మనం. వర్షాకాలం అయిపోయిన తర్వాతనే పెట్టుకోవాలి వాషింగ్. ఒక పీపీఎఫ్ లేవర్ తయారైపోతుంది ట్యాంకుల పైన, బండి పైన అంతా. స్క్రాచ్ ప్రూఫ్, దేశీ జుగాడ్. ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది. ఎక్కడరా, మొత్తం మూసేస్తుంది కదా, కింద నుంచి పోవాలన్నా. యూటర్న్ తీసుకొని వద్దాం, మ్యాప్స్ అప్డేట్ కాలే ఇక్కడ. వామ్మో, ఇక్కడ చూడ ఎట్లుందో. అది అమ్మాయి ఎట్లుంటున్నారా నాయన, ఇంత ఎర్రగా. వైట్ బట్టలు వేసుకోరేమో ఇక్కడ, చచ్చిపోతారు వైట్ వేసుకుంటే. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే 32 కిలోమీటర్స్ ఉంది, 50 మినిట్స్ చూపిస్తుంది. రీచ్ టైం వచ్చేసి 10. కొత్త సస్పెన్షన్ వేయించిన కదా, ఇట్లాంటి ప్యాచీ రోడ్స్ వస్తే మంచిగా మెత్తగా సోక్ చేసేసుకుంటుంది బంప్స్ అన్నీ. మంచిగా కొత్త బండి ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఏమన్నా ఉందా ఈ రోడ్, అసలు మస్తుంది. ఇటంతా మామిడి తోట ఉంది, అటు ఇటు కొంచెం పొలాలు అవి ఇవి ఉన్నాయి, అవి అంతా మామిడి తోటనే. ఓ మస్తుంది ఈ రోడ్ అయితే అసలు. అరే వా, బెస్ట్ పార్ట్ ఇది అయితే. అన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇంకొక టనల్, ఇదైతే ఇంకా మంచిగా గ్రీనరీ తోటి ఉంది, అసలు బాగుంది. మనోడికి అర్జెంట్ ట్రిర్ అంట, ఆగేండు. थोड़ा छाव में रखो ना. हाँ रखता हूँ. సో ఇది బ్యాగ్ వచ్చేసి ఫ్యాట్ మగ్ అమెజాన్లో తీసుకున్న. ఇది 1800 పడింది నాకు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే అన్ని ఐటమ్స్ పెట్టుకున్నా. ఎటన్నా పోతున్నామంటే 3 days బట్టలు ఆరామ్సే పెట్టుకోవచ్చు. మంచిగా ఇట్లా ఆగినప్పుడు ఇక అన్ని ఇంట్లోకి వేసేసుకుంటా. ఇట్లా 6 hours రైడ్ కదా, బ్యాగ్ వేసుకోవాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇదైతే మంచిగా ఇట్లా సాలిడ్ ఉంటుంది, కదలదు. ఈ బ్యాగ్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన చిన్న పొలం ఉంది. ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ సాయిల్ మొత్తం ఇట్లా దున్నేసి పెట్టేసారు. ఇట్లా ఇంత మంచిగా అనిపిస్తుంది కదా.
ఇట్లా బ్లాక్ సాయిల్ మంచిగా చెరుకు పండిస్తారు అనమాట. ఇక్కడ చెరుకు వేసిండ్రు, ఇక్కడ చెరుకు వేసిండ్రు, అటు లోపల అంతా చెరుకు తోటనే. వరిని టైర్ కథ అయిపోయింది, మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి మొత్తం టైర్ అంతా. ఆహా పెద్ద ఖర్చు వస్తుంది. ఇంకా కొంచెం టైం ఉంది లే అనుకున్నా, ఇదైతే అరిగిపోయింది. ఇటు సైడు మార్చాల టైర్లు. జైరాబాద్ నుంచి ఇటు చంద్రంపల్లి డ్యామ్కి ఈ రోడ్డు చాలా బాగుంది. నేను మధ్యలో ఊర్లు అవి ఇవి వస్తాయి అనుకున్నా, బట్ బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం అటు ఇటు పొలాలు ఉన్నాయి, మధ్యలో చిన్నగా గుట్టలు వస్తున్నాయి. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఈ రోడ్లో నడుపుతుంటే. ఇంక ఇక్కడతోటి కర్ణాటకలోకి వచ్చేసినట్టే. ఇక్కడనే ఉంది బార్డర్, ఆ బార్డర్ లోపల పెట్రోల్ బంక్ ఉంది చూడు అక్కడ. ఈ పొలంతో ఎక్కడో ఇక్కడనే బార్డర్ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడతోటి మనం కర్ణాటకలోకి ఎంటర్ అయినట్టే. సౌదమ్మా ఏముందో వద్దులే, లాస్ట్ టైం హంపి రైడ్లోనే తప్పు చదివి అంతా రోత అయింది. అరే ఏమన్నా ఉందా లొకేషన్ ఇక్కడ, మొత్తం అంతా ఎండుగడ్డి. నైస్ రోడ్స్, నైస్ లొకేషన్స్. వావ్, ఇక్కడ చిన్న ఘాట్ రోడ్ వచ్చింది, చిన్నది, జస్ట్ 2-3 టర్న్స్ ఉన్నాయి కొండల మధ్యలోంచి. అరే ఏమన్నా ఉందా, గ్రీనరీ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా ఇక్కడ. వర్షాల తర్వాత రావాలి ఒకసారి మళ్ళీ ఇక్కడికి. అరే అయిపోయింది, వచ్చేసినాం. ఆడంతా గుట్టలే ఉన్నాయి, ఆ గుట్టల మధ్యలో ఉంటుంది డ్యామ్. వచ్చేసినాం, జస్ట్ 1.3 కిలోమీటర్స్. వెల్కమ్ టు చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎటబ్బా డ్యామ్కి వెళ్ళేది, ఎటా చూపిస్తుంది, రోడ్ ఏమో క్లోజ్ ఉంది. డ్యామ్ కేసే జానా, డ్యామ్ బండి వేసుకొని పోవచ్చా? బండి నడుచుకుంటే సరి ఉండదు. ఎంత దూరం ఉంటుంది? దగ్గర అవుతుంది. అండ్ ఇది చంద్రంపల్లి డ్యామ్. మంచిగా ఈ రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ బైక్ పెట్టి మంచిగా ఫోటో దిగుదాం అనుకున్నా, బిస్కెట్ అయిపోయింది. దీన్ని ఊటీ అని ఎందుకంటారంటే ఇది ఇట్లా మలుపు తిరుగుతుంది ఇట్లా. అది ఊటీలో కూడా లేక్ ఇట్లనే ఉంటుంది, ఇట్లా బోటింగ్ తీసుకెళ్తారు అనమాట. సో ఈ కొండల మధ్యలో కొంచెం ఆ ఊటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ చోటా ఊటీ. ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు ఆడ. यशवंत भाई करना है तुमको प्री वेडिंग शूट? हेलो, जाके आएंगे उधर लास्ट तक. एकदम मस्त ఉంది.